నమస్తే అండి, నా పేరు సాయిలక్ష్మి. సిక్స్ సెన్స్ మిరాకిల్స్లో మనము ఇప్పుడు స్మెల్తో, డాగ్ స్మెల్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇన్ని స్టిక్స్లో ఒక్క స్టిక్ తను స్మెల్ చేసి జస్విత అదే స్టిక్ని మళ్ళీ మనకి తీసి మనకి ఎగ్జాక్ట్గా తీసి ఇస్తుంది. బట్ అదే స్టిక్ ఇచ్చిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలుసుకోవడం కోసం నేను ఒక చిన్న మార్క్ చేస్తాను. ఓకే, నా ఈ యాక్టివిటీ జస్విత మనకి ఇప్పుడు చేసి చూపిస్తుంది. జస్విత, పౌడర్ పెట్టుకున్నానా? పిక్ వన్ స్టిక్, స్మెల్ తీసుకో. దీన్ని డాగ్ సెన్స్ అంటాము. ఇప్పుడు ఈ స్టిక్కి తన ఇన్ని స్టిక్స్లో మళ్ళీ ఈ స్టిక్ని మిక్స్ చేస్తే ఇదే స్టిక్ తీసుకొచ్చి మనకి ఇస్తుంది. బట్ ఇదే స్టిక్ ఇచ్చిందా లేదా మనకు తెలియడం కోసం ఒక చిన్న మార్క్ చేసుకో. చూసారా అండి? Very small dot. This is for our identification. I'm mixing this stick in this. ఇప్పుడు చూసారా అండి, దీన్ని కంప్లీట్గా నేను మిక్స్ చేసేసి ఆ స్టిక్లో తనకి ఈ బాక్స్ ఇస్తున్నాను. ఇందులో తను ఎగ్జాక్ట్గా అదే స్టిక్ తీసి ఐడెంటిఫై చేసి మనకి ఇస్తుంది. తను పిక్ చేసుకునే స్టిక్ ఏ స్టిక్ అని చెప్పి సెన్స్ చేస్తుంది. ఇందులో నియర్లీ 230 స్టిక్స్ ఉన్నాయండి. 230 స్టిక్స్లో తను ఎగ్జాక్ట్గా అదే స్టిక్ పిక్ చేసిందా లేదా అనడానికి నేను మరొకటి కూడా పెట్టాను. వెరీ గుడ్, గుడ్. చెప్తాను మీకు, ఇక్కడ ఇంకొక టిక్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకు అంటే రెడ్ మార్క్ చేసి ఒక చిన్న పాయింట్ పెట్టాను. ఇందులోనే మరొకటి ఆరెంజ్ కూడా పెట్టా. ఎక్కడైనా తను కన్ఫ్యూజ్ అయ్యి మార్క్ ఒకవేళ కనిపించి తీస్తుందేమో అని నేను చాలాసార్లు చెక్ చేశాను. బట్ ఎగ్జాక్ట్గా నేను తను ఏదైతే స్టిక్ చేసిందో, స్మెల్ చేసి పెట్టుకుందో అదే స్టిక్ని ఎగ్జాక్ట్గా తీర్చింది. వెరీ గుడ్ జాబ్. సో దీన్ని మిస్గైడ్ చేయడానికనే నేను ఇది పెట్టాను అండి. వెరీ గుడ్ జాబ్ జస్విత, ఎక్సలెంట్. ఇది మన సెన్సరీ ఆర్గాన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి తన స్మెల్ ద్వారా ఒక స్టిక్ని పిక్ చేసి మనకి ఇచ్చింది. అవి 230 స్టిక్స్లో ఒక స్టిక్ తను ఏదైతే ఎగ్జాక్ట్ పిక్ చేసుకుంది, దట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ద సెన్సరీ ఆర్గాన్స్ స్ట్రెంథెన్ చేయడం.